తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 12 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలేదని తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బత్తుల సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచించిన పాపాన పోలేదని, అందువల్లే తెలంగాణ ప్రజలు వారికి పాతరేసి కాంగ్రెస్కు పట్టం కట్టినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులను విస్మరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు లక్ష్మి, సత్తార్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం సిద్ధించి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని ఎంతో మంది ఉద్యమకారులు, మేధావులు అందరూ కూడా సకల జనులు దాదాపుగా 16-14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఎడల మిగులు బడ్జెట్ తోని కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ కేసీఆర్ కుటుంబం గంప గుత్తగా దోసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. అట్లాగే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కేసీఆర్ చేసే అణచివేత, కేసీఆర్ అమరవీరుల కుటుంబాలని, ఉద్యమకారులని ఏ విధంగానైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో దాన్ని ఆసరా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకి, అమరవీరుల తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి హామీలని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ నెరవేరుస్తారని చెప్పి అధికారంలోకి తీసుకొచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎట్లనైతే అమరవీరుల్ని, వాళ్ళ కుటుంబాలని, ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసిరో కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగనే నిర్లక్ష్యం చేస్తుంది. ఆ 10 సంవత్సరాలు ఎలమదొరలు రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారు. ఈ 2 సంవత్సరాలు రెడ్డి దొరలు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారే తప్ప, పెత్తనం చేస్తున్నారే తప్ప, కానీ ఈ రాష్ట్రం ఏ విధంగా సిద్ధించింది, ఎవరి వల్ల ఈ రాష్ట్రం వచ్చింది, ఎవరి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎవరి వల్ల ఈ పదవులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చినాయనే విషయాన్ని విస్మరించి ఇవాళ వాళ్ళు వాళ్ళ పదవులు, వాళ్ళ కోటరీ, వాళ్ళ మెంబర్స్ కి